నేను పెళ్లి కూతురుగా ముస్తాబై నా గదిలో కూర్చున్నాను. కానీ నాకు సంతోషం లేకపోవడానికి కారణం నేను అవాంఛిత వధువును కావడమే. నా హృదయం భావోద్వేగాల నుండి దూరంగా ఉంది. ఈ సమయంలో నేను మానసిక ఒత్తిడికి లోనయ్యాను. సడన్గా రూము తలుపు తెరుచుకోగానే నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే వచ్చింది మరెవరో కాదు, నిజానికి నా అశాంతికి తనే కారణం. నా సొంత స్నేహితురాలి భర్తకి భార్యగా తన ఇంటికి వచ్చాను. అప్పుడు నాకు 5 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనాథాశ్రమంలో ఉండేదాన్ని. ఒకరోజు అనాథాశ్రమం ఇన్ఛార్జ్ నాతో ఇలా చెప్పారు: ఎవరో నిన్ను అనాథాశ్రమం బయట ఉయ్యాలలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు నీ వయసు 1 రోజు మాత్రమే అని చెప్పడంతో బహుశా నా తల్లిని బలవంతం చేసి ఉండవచ్చు, లేదా నా తండ్రి విడాకులు ఇస్తానని నా తల్లిని బెదిరించి ఉండవచ్చు. మళ్ళీ ఒకవేళ ఆడపిల్ల పుడితే నీకు విడాకులు ఇస్తానని చెప్పి ఉంటాడు. అందుకే నా తల్లి రహస్యంగా నన్ను ఉయ్యాలలో అనాథాశ్రమం బయట వదిలిపెట్టి ఉండవచ్చు. కాబట్టే నన్ను వదిలించుకున్నారు. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. నాకు 3 సంవత్సరాల వయసులో కొంత ఊహ వచ్చినప్పుడు అనాథాశ్రమంలో దొరికే కొన్ని రొట్టెలను సైలెంట్గా తినేవాళ్ళం. మాకు చిన్నప్పటి నుంచి సహనమే నేర్పించారు. ఒకరోజు రాత్రి నేను పడుకున్న సమయంలో ఒక అమ్మాయి ఏడుపు శబ్దం వినిపించడంతో నేను నిద్రలేచాను. అక్కడ ఏడుస్తున్న అమ్మాయి గొంతు నాకు చాలా దగ్గర నుంచి వస్తున్నట్లు అనిపించింది. ఆ గొంతు వింటుంటే నాకు చాలా భయమేస్తుంది. సడన్గా నా గది తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఒక పని మనిషి 5 సంవత్సరాల అమ్మాయి చేతిని పట్టుకొని నిలబడి ఉంది. నా వయసు కూడా దాదాపు 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయి అమ్మ అంటూ ఏడుస్తూ నాకు అమ్మ కావాలి, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, నేను ఇక్కడ ఉండను, నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి అనడంతో ఆశ్రమంలోని పని మనిషి ఇలా అంది: ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి, కాబట్టి నువ్వు మమ్మల్ని విసిగించకు అని నా పక్కన మంచం ఖాళీగా ఉండడంతో తనని అక్కడ కూర్చోబెట్టి ఇక పడుకో, ఆశ్రమంలో ఉన్న అందరినీ భయపెడుతూ డిస్టర్బ్ చేస్తే బాగుండదు అంటూ భయపెట్టి తను వెళ్ళిపోయింది. వెంటనే నేను లేచి కూర్చున్నాను. ఎందుకంటే తను వణికిపోతుంది. తన తలపై కట్టు కట్టి ఉండడంతో నాకు తన మీద జాలి కలిగింది. వర్షాన్ని చూసి ఒక్కసారిగా మనసులో ఎందుకో ప్రేమ కలిగిందో తెలియదు. నేను మంచం దగ్గరికి వచ్చి ఆమెను ఓదార్చాను. ఆ సమయంలో తనకి కూడా ఒకరి సానుభూతి కావాలి అనిపిస్తుంది. ఏడుస్తున్న తనని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాను. నాకు తెలియదు. నేనైతే మా అమ్మా నాన్నలతో పాటు ఒక బస్సులో ప్రయాణిస్తున్నాను. మేము మా ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నాము. అక్కడ మా అమ్మ స్నేహితురాలు ఉంటుంది. అయితే మార్గం మధ్యలో బస్సు ఒక కాలువలో పడిపోయింది. నా తలకు కూడా గాయం అయింది. కానీ నేను స్పృహలోకి వచ్చేసరికి రోడ్డు పక్కన పడి ఉన్నాను. నా చుట్టూ పోలీసులు కూడా ఉన్నారు. నేను లేచిన వెంటనే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని మా అమ్మా నాన్నల గురించి అడగగా బస్సులో ఉన్న అందరూ కాలువలో పడి చనిపోయారని చెప్పడం మొదలుపెట్టారు. కేవలం ఒక్కదానివే బతికి ఉన్నావు. ఈ విషయం చెప్పి వాళ్ళు నన్ను 2 రోజులు హాస్పిటల్లో ఉంచారు. తర్వాత వాళ్ళు నన్ను ఇక్కడ వదిలిపెట్టారు. కానీ నాకు మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. మా అమ్మా నాన్నలను ఎలా వదిలిపెట్టి ఉండగలను? ఈ మాట వినగానే నా ఒళ్ళంతా చల్లబడింది. మా అమ్మా నాన్నలు చాలా ప్రేమగా చూసుకునేవారు. నాకు ఒక పెద్ద రూమ్ ఉండేది. అందులో ఆడుకునే చాలా బొమ్మలు ఉన్నాయి. నాకు ఇక్కడ ఉండాలని లేదు, మా ఇంటికి వెళ్ళిపోతాను ఇలా చెప్పి తను ఏడవడం మొదలుపెట్టింది. తను అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే నాకు బాధతో కన్నీళ్ళు వచ్చాయి. వర్షాలో ఏ ప్రత్యేకత ఉందో తెలియదు, కానీ నేను తనని ఇష్టపడడం మొదలుపెట్టాను. మరియు క్రమంగా తను కూడా నన్ను ఇష్టపడింది. సమయం గడిచే కొద్దీ ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఎంతగా అంటే ఒక ప్రాణం 2 శరీరాలు అన్నట్లుగా ఉండేవాళ్ళం. వర్ష ఎక్కడుంటే నేను అక్కడే ఉండేదాన్ని. నేను ఎక్కడికైనా వెళ్తే నేను వచ్చే వరకు తను భోజనం తినేది కాదు. నా పరిస్థితి కూడా ఇదే. మేము అనాథాశ్రమంలో 10వ తరగతి వరకు చదువుకున్నాం. కాలేజీలో మా చదువులు ముగిసిన తర్వాత అనాథాశ్రమంలో పిల్లలకు బోధించడం మొదలుపెట్టాను. ఆ సమయంలో వర్ష కోసం ఒక మంచి అబ్బాయి సంబంధం వచ్చింది. అతనికి తల్లిదండ్రులు లేరు. చిన్నాన్న తన బాగోగులు చూసుకునేవాడు. కానీ అతను కూడా మరణించాడు. అతనికి సొంత ఇల్లు కూడా ఉంది. అతడు బాగా సంపాదించేవాడు. ఒక అనాథ ఆడపిల్లను పెళ్లి చేసుకుని ఆదుకోవాలని అనుకునేవాడు. కానీ అమ్మాయిని నేనే స్వయంగా చూసి సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పాడు. నేను కూడా బాగానే ఉండేదాన్ని.
కానీ వర్ష నాకన్నా చాలా అందంగా ఉండేది. 5 అమ్మాయిలను మా ఇన్ఛార్జ్ గారు పిలిచారు. ఆ యువకుడు మమ్మల్ని జాగ్రత్తగా చూసి చివరికి వర్ష వైపు ఆగిపోయి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే వర్ష మొహం మాడిపోయింది. తను చాలా కంగారు పడిపోయింది. సరే, మీరు రేపు రండి, మీకు మరియు వర్షకి రేపు సింపుల్గా వివాహం జరిపిస్తానని ఇన్ఛార్జ్ చెప్పడంతో నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మాట చెప్పి వర్ష అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేము 4 మరియు ఇన్ఛార్జ్ తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాము. దీనికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. వర్ష మాటలకు అబ్బాయి కూడా టెన్షన్ పడడంతో ఇన్ఛార్జ్ ఇలా అన్నారు, మీరు ఇలా చేయండి, వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. లేదు, నాకు ఆ అమ్మాయి మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సడన్గా పెళ్ళంటే భయపడినట్లుంది. దయచేసి ఆమెకు వివరించండి. 2 రోజుల తర్వాత పంతులు గారిని పిలుచుకోవాలి అని ఈ మాట చెప్పి ఆ అబ్బాయి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలతో మా ఇన్ఛార్జ్ గారు కంగారు పడ్డారు. ఇక్కడ త్వరగా మంచి సంబంధాలు రావు. ఒకవేళ అదృష్టం వల్ల వచ్చిన ఆ అమ్మాయి అతనిని ఏకైక విధిగా భావించాలి. అతడు చాలా మంచి వ్యక్తి, బాగా సంపాదిస్తున్నాడు, సొంత ఇల్లు కూడా ఉంది. ఇంతకు మించి వర్షకి ఇంకేం కావాలి? అమ్మా దివ్య, నువ్వైనా వర్షకు అర్థమయ్యేలా చెప్పు. ఇటువంటి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదు అని ఇన్ఛార్జ్ అనడంతో ఓకే మేడం, నేను ఖచ్చితంగా తనకు అర్థమయ్యేలా చెబుతాను. వర్ష సంబంధాన్ని ఎందుకు నిరాకరించిందని కంగారు పడుతూనే గదిలోకి వెళ్ళేసరికి వర్ష ఏడుస్తోంది. ఆమె నన్ను చూడగానే హత్తుకొని మరింత ఎక్కువగా ఏడుస్తూ, దివ్య, నాకు అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అతనిలో ఏం లోపం ఉంది? అతడు ఏమైనా ముసలివాడా? లేక ముక్కు మొహం సరిగ్గా లేదా? లేకపోతే పేదవాడా? ఇలాంటి సంబంధాలు అదృష్టం ఉన్న వారికి మాత్రమే దొరుకుతాయి. ఒకవేళ నీకు తల్లిదండ్రులు ఉంటే ఇటువంటి మంచి సంబంధం వస్తే వాళ్ళు నీ అదృష్టంగా భావిస్తారు. కానీ నీకు ఆశ్రమంలో ఇలాంటి సంబంధం దొరికినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకో అనడంతో, చూడు దివ్య, నేను నిన్ను విడిచిపెట్టి పోలేను. మనమిద్దరం సుఖ సంతోషాలతో ఒకరికొకరు తోడుగా ఉన్నాము. అలాగే ఎల్లప్పుడూ కలిసి ఉన్నాము. నేను పెళ్లి చేసుకుంటే అతడు మళ్ళీ నన్ను ఆశ్రమానికి తీసుకురాడు. నిన్ను కలవనివ్వకపోతే నేను చచ్చిపోతాను. మరియు నువ్వు లేకుండా జీవించడం గురించి నేను ఆలోచించలేను. మనకు 3వ వ్యక్తి అవసరం లేదు. ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెబుతూ వాళ్లకు శిక్షణ ఇస్తూ ఇక్కడ సిస్టమ్ నడుపుతూ ఇలాగే మన జీవితాలను ఆశ్రమంలో గడిపేద్దాం. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అనడంతో, వర్ష, నీకేమైనా పిచ్చా? ఆ అబ్బాయి ఏమో నిన్ను చూసి ఇష్టపడి నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. భర్త ప్రేమ వేరు. ఈ విషయంలో నువ్వు అదృష్టవంతురాలివి. ఎందుకంటే అతడు మొదటి చూపులోనే నిన్ను ఇష్టపడ్డాడు. నేను ప్రేమగా కన్నీళ్లను తుడుస్తూనే అతనితో మాట్లాడతాను. అతడు 2 రోజులకు 3 రోజులకు నిన్ను ఇక్కడికి తీసుకుని వస్తాడు అని అర్థమయ్యేలా చెప్పడంతో తను పెళ్లికి ఒప్పుకుంది. వర్ష నా నుంచి దూరం అవుతున్నందుకు మనసులో బాధగా అనిపించినా కానీ తను ఒక మంచి జీవితాన్ని గడపబోతుందని చాలా సంతోషించాను. వివాహం జరిగిన తర్వాత వర్షాను హత్తుకొని బాగా ఏడ్చాను. తనని వీలైనప్పుడు అనాథాశ్రమంకి తీసుకురావాలన్న నా మాటను అతను అంగీకరించాడు. అతను చాలా మంచి వ్యక్తి. 2-3 రోజులకు ఒకసారి వర్షాన్ని ఒక రోజంతా అనాథాశ్రమంలో వదిలి వెళ్ళేవాడు. వర్ష ఎప్పుడు వచ్చినా నాతో అవినాష్ గురించి ఎక్కువగా మాట్లాడేది. దివ్య, అతడు చాలా మంచివాడు, నన్ను చాలా ప్రేమిస్తున్నాడని, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో తెలుసా? అతడు మొదటిసారి నన్ను చూసి ఇష్టపడ్డాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్పాడు. వర్ష తన జీవితంలో సంతోషంగా ఉన్నందుకు నేను చాలా సంతోషించాను. మొత్తానికి వర్షతో అవినాష్ చాలా ప్రేమగా ఉన్నాడు. కానీ 7 ఏడాది గడిచినా ఇంకా సంతానం కలగలేదు. కానీ అవినాష్ ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. ఇన్ఛార్జ్ గారు అనారోగ్యంతో బాధపడుతుండడం వల్ల నేను ఇప్పుడు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఆవిడ తమ్ముడు రాజు కూడా ఆఫీస్కి రావడం ప్రారంభించాడు. అతడు ఆఫీస్ బయట సమస్యలను చూసుకునేవాడు. అతను చాలా సరదాగా ఉండేవాడు మరియు మాటకు ముందు నవ్వుతూ జోక్స్ వేస్తూ ఉండేవాడు. మొదట్లో నేను అతనితో మాట్లాడాలంటే చాలా భయపడేదాన్ని. అందమైన అమ్మాయిలకు మొహమాటం ఎక్కువ. కనీసం అబ్బాయిలతో నోట మాట కూడా సరిగ్గా మాట్లాడరు అనేవాడు. అవును, బహుశా నేను అందంగా లేను, నువ్వు కూడా హ్యాండ్సమ్గా లేవు అనడంతో అతను నన్ను చూస్తూ ఇలా చెప్పాడు. చెప్పు దివ్య, నన్ను చూసి అమ్మాయిలు తన మనసును మార్చుకునే అంత హ్యాండ్సమ్గా లేనా? ఇప్పుడు నేను అతనికి ఏమని సమాధానం చెప్పగలను?
అందుకే నేను మాట దాటేయాలని ప్రయత్నిస్తూ, ఆశ్రమంలో కొత్తగా వచ్చిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో వారి సంఖ్య తెలుసా అనడంతో, దివ్య నేను నిన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, ఇది పనికి మాలిన ప్రశ్న అనడంతో రాజు ఇలా అన్నాడు. నిజానికి నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. కానీ నన్ను చూడగానే ఆమె చూపు తిప్పుకుంటుంది. నా ప్రేమను వ్యక్తపరచాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నాకు నిజమే చెప్పాలి. నేను హ్యాండ్సమ్గా లేనా? నువ్వు జాగ్రత్తగా ఇంకోసారి నన్ను చూసి చెప్పు. అమ్మాయిలు ఎటువంటి అబ్బాయిలను ఇష్టపడతారు? ఎందుకంటే అమ్మాయిలు అందరూ ఒకేలా కళ్ళ కంటారు అనడంతో అతడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసే అంత ధైర్యం నాలో లేదు. అందుకే నేను అతని వైపు చూస్తూ, అవును, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు మరియు మంచివారు. అయితే ఒకవేళ నాలాంటి అబ్బాయి నీకు ప్రపోజ్ చేస్తే నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావా? ఇప్పుడు అతని ప్రశ్నలతో నేను చాలా నిర్వాసితురాలిగా ఫీల్ అయ్యాను. అతనికి ఎలా సమాధానం చెప్పాలి? అయినా మా ఇష్టాన్ని ఎవరు పట్టించుకోరు మరియు మా చాయిస్ ఎవరు అడగరు. నా కోసం ఒక ముసలివాడి సంబంధం వచ్చినా కూడా నేను అతని పట్ల అభ్యంతరం తెలపలేను. నేను అతనికి ఈ చేదు నిజం చెప్పినప్పుడు అకస్మాత్తుగా అతని ముఖం పాలిపోయింది. హఠాత్తుగా అతడు నా చేతిని పట్టుకోగానే ఉలిక్కిపడ్డాను. దివ్య, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, నువ్వే. అతని మాటలు విని నేను షాక్కి గురయ్యాను. ఈ రకమైన ప్రేమను ఆస్వాదించడానికి నేను అసలు సిద్ధంగా లేను. అందుకని త్వరగా తన చేతిలో నుంచి నా చేతిని విడిపించుకొని గదిలో నుంచి బయటికి వచ్చేశాను. నేను తలుపు దగ్గరికి వచ్చేసరికి, దివ్య ప్లీజ్ నన్ను తిరస్కరించుకో అని అన్నాడు. కానీ తిరస్కరించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అతను ఒక మంచి వ్యక్తి. మరుసటి రోజు ఉదయం ఇన్ఛార్జ్ మరియు రాజు సంతోషంగా వచ్చి ఆమె చెప్పడం మొదలుపెట్టింది. మేమిద్దరం అక్కా తమ్ముళ్ళం. ఇతడు నాతోనే ఉంటాడు. అతడు దుబాయ్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నాకు నమ్మకం ఉంది అతనికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని. మీ పెళ్ళైన తర్వాత నా తమ్ముడు నిన్ను దుబాయ్కి తీసుకుని వెళ్తాడు. నువ్వు అతనితో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతావు. వెంటనే రాజు అందరి ముందు నా చేతికి ఉంగరాన్ని తొడగడంతో ఆశ్రమంలో ఉన్న మహిళలందరూ సంతోషంలో మునిగిపోయారు. ఆ రోజు వర్ష తన భర్తతో కలిసి ట్రిప్కి వెళ్ళింది కాబట్టి నేను తనకి విషయం చెప్పలేదు. లేకుంటే అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసేది. తను నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఈ సంతోషకరమైన వార్తను చెప్పాలనుకున్నాను. వర్ష ట్రిప్కి వెళ్ళే ముందు ఆశ్రమంకి వచ్చి ఇలా అంది, నువ్వు లేకుండా అక్కడికి వెళ్ళాలని లేదు. నువ్వు కూడా మాతో ట్రిప్కి రా. నీకేమైనా పిచ్చా? అది మీ భార్యాభర్తల ట్రిప్పు. నేను ఎలా వస్తాను? అయినా ఇప్పుడు ఆశ్రమాన్ని చూసుకునే బాధ్యత నా మీద ఉంది. నువ్వేమీ ఆలోచించుకో అనడంతో అవినాష్ కూడా నాతో అలా అన్నాడు. తనని ఇంటి మీద దృష్టి పెట్టమని మీరైనా చెప్పండి. తను ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది మరియు ఇక్కడికి రావాలని పట్టుబడుతుంది. నేను ఆఫీస్ ఉద్యోగిని. ఒకవేళ ఉద్యోగం చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనడంతో నేను వర్షకు అర్థమయ్యేలా చెప్పాను. ఒకవైపు వర్ష అవినాష్తో ట్రిప్కి వెళ్ళింది. మరోవైపు నాకు మరియు రాజుకు నిశ్చితార్థం జరిగిపోయింది. 2 నెలల తర్వాత పెళ్లి జరగబోతుంది. అయితే వర్ష ట్రిప్ నుంచి 8 రోజుల తర్వాత వస్తుంది అనుకుంటే, కానీ తను కేవలం 4 రోజుల్లోనే ఏడుస్తూ ఆశ్రమానికి వచ్చి చెప్పడం మొదలుపెట్టింది. నేను అక్కడ ఉండలేకపోయాను. నేను నిన్ను మళ్ళీ మిస్ అవుతున్నాను. అందుకే అవినాష్తో ఇలా చెప్పాను. నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు. తిరిగి వెళ్దాం. అతన్ని బలవంతం చేశాను అనడంతో తను చేసిన ఈ తెలివి తక్కువ పనికి చాలా బాధపడ్డాను. సరే అని నేను నా చేతికి ధరించిన ఉంగరాన్ని ఆమెకు చూపించగానే ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ ఇలా చెప్పింది, నువ్వు ఇది ఎప్పుడు కొన్నావు? నా ముఖంలో విరిసిన చిరునవ్వు చూసి ఆమె కంగారు పడింది. నెమ్మదిగా ప్రతిదీ తనకు చెప్పాను. ఇది విని తర్వాత ఆమె నాకు బోలెడన్ని ఆశీస్సులు ఇస్తుందని అనుకున్నాను. కానీ నిన్ను నా నుంచి విడదీయడానికి ఇన్ఛార్జ్ తమ్ముడు ఎవరు? వర్షకి ఏమైంది? నువ్వు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు? లేదు దివ్య, నువ్వు అతడిని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? రాజు చాలా మంచి వ్యక్తి. లేదు దివ్య, నువ్వు అతనిని పెళ్లి చేసుకోవద్దు. అతను నిన్ను నా నుంచి చాలా దూరం తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఇలా చెప్పేవాడు, నేను దుబాయ్లో పని చేస్తున్నాను, అక్కడికే షిఫ్ట్ అవుతాను అని. నువ్వు లేకుండా నేను ఉండలేను అనడంతో, చూడు వర్ష, జీవితాంతం ఏ ఒక్కరూ మనకు తోడుగా ఉండరు. నువ్వు కూడా అవినాష్తో కలిసి సంతోషంగా కుటుంబాన్ని వృద్ధి చేసుకో. ఒకవేళ రాజు నన్ను దుబాయ్కి తీసుకువెళ్ళినా కూడా మనమిద్దరం ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఇండియాకు వస్తే ఖచ్చితంగా కలుద్దాం. కానీ వర్ష అలా చేయి పట్టుకొని కనికరం లేకుండా నా ఉంగరాన్ని తీసి విసిరికొట్టి, ఈ బంధాన్ని ముగించుకో దివ్య, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. నీకు అర్థమైందా? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇంట్లో 2 రోజులు కూడా చాలా కష్టం మీద గడుపుతాను. 2 రోజుల్లో 100 సార్లు నిన్నే గుర్తు చేసుకుంటాను. నీ దగ్గరికి తీసుకెళ్ళమని అవినాష్ ప్రాణం తీస్తుంటాను.
దివ్యను చూడాలి, కలవాలి, మాట్లాడాలి అని నిన్ను కలిసేంత వరకు నా మనసు కుదుటపడేది కాదు. నువ్వు మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు? వర్ష అమాయకత్వానికి నేను విచారం వ్యక్తం చేయడం ప్రారంభించాను. మొదట నేను నా ఉంగరాన్ని వెతికి దాన్ని ధరించి కోపంగా ఇలా చెప్పాను. వర్ష, నువ్వు ముందు నీ ఇంటిపైన, నీ భర్తపైన దృష్టి పెట్టు. నేను నా జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండలేను. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ రాజు కాకపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటాను. కానీ ఎల్లప్పుడూ అనాథాశ్రమంలో అయితే కూర్చొని ఉండను. నాకు ఒక జీవితం ఉంది అనడంతో వర్ష ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె 2-3 రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తుంది. ఆమె చేసిన చర్యలకు చిగ్గుపడుతుంది అనుకున్నాను. రాజు రోజు నాతో ఫోన్లో మాట్లాడడం ప్రారంభించాడు. పెళ్లి తర్వాత మనం ఆ ఊరికి వెళ్దాం, ఈ ఊరికి వెళ్దామని చెప్పేవాడు. వర్ష అలిగి వెళ్ళిపోయి 10 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అవినాష్ నుండి కాల్ వచ్చింది. అతను చాలా బాధపడుతూ ఇలా చెప్పారు. దివ్య, నువ్వు ఒకసారి ఇంటికి రాగలవా? నేను చాలా నిస్సహాయమైన స్థితిలో నీకు కాల్ చేశాను అనడంతో వర్షకు ఏమైంది? వర్షకు జ్వరం తగ్గడం లేదు. తను జ్వరంలో కూడా నీ పేరును కలవరిస్తుంది అనడంతో ఈ మాట విని నా గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. త్వరగానే నేను వర్ష ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి తను మంచం మీద పడి ఉంది. నేను తన దగ్గరికి వెళ్ళి తిట్టాను. ఆమె నా చేతిని పట్టుకుని ఏడుస్తూ, నా కోసం దేవుడిని ప్రార్థించండి దివ్య, నేను చనిపోతాను అన్న ఆమె మాటలు విని నేను బాధపడి, వర్ష, ఇలా ఎందుకు అంటున్నావు? ఆ దేవుడి దయ వల్ల నీకేం అవ్వదు దివ్య, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను నీ మీద కోపపడి వచ్చినప్పటి నుంచి నాకు జ్వరం వచ్చింది. నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నేను అవినాష్తో చాలాసార్లు చెప్పాను నువ్వు నా దగ్గరికి వస్తే నాకు బాగవుతుందని. కానీ అతను నా మాట వినలేదు. కానీ 10 రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో అవినాష్ నిన్ను పిలిచాడు అనింది. నేను తనని ఓదార్చడానికి ప్రయత్నించాను. కానీ ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది. నీకు పెళ్లి చేసుకోవాలని ఉంది కదా, సరే అయితే అవినాష్ని పెళ్లి చేసుకో. ఈ మాట విన్నాక నా తల తిరిగినట్లు అయింది. నీకు ఏమైనా పిచ్చా? నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నా చేయి పట్టుకుని తను ఏడుస్తూ, దివ్య, నేను బ్రతకను, చనిపోతాను. ఒకవేళ మీ స్నేహితురాలు బ్రతికి ఉండాలి అని నువ్వు కోరుకుంటే అవినాష్ని పెళ్లి చేసుకో. మనం ఇద్దరం కలిసి ఉందాం. చిన్నప్పటి నుంచి కలిసి జీవించినట్లు జీవిద్దాం. నువ్వు నా భర్తకు భారీగా వచ్చినా నేను అసూయపడను. ఆ మాట విన్న వెంటనే నేను నా చేతిని తన చేతిలో నుంచి విడిపించుకొని, తన స్పృహలో లేనట్టు ఉంది. అక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిదని లేచి వెనక్కి తిరగగానే అవినాష్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతిలో 2 టీ కప్స్ ఉన్నాయి. అతని ముఖంలో అయోమయం మరియు విచారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను త్వరగా గదిలో నుండి బయటికి వచ్చేశాను. వర్ష నాతో అలా మాట్లాడుతుందని నేను ఆలోచించలేకపోయాను. లోపల నుండి నాకు వర్ష మరియు అవినాష్ల గొడవలు వినపడుతున్నాయి. తను పదే పదే చెబుతుంది, మీరు నా స్నేహితురాల్ని పెళ్లి చేసుకోండి, లేకుంటే నేను చనిపోతాను అనడంతో, వర్ష, నువ్వెందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని ముందే చెప్పాను. నిన్ను తప్ప నేను ఎవరినీ కల్లో కూడా ఊహించుకోలేను. నాకు మీ స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ముందు నువ్వు నీ ఇంటి మీద దృష్టి పెట్టడమే మంచిది. నీ వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒక్కసారిగా అవినాష్ అరుపు నాకు వినిపించడంతో నేను ఏదో అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉంటుందని గ్రహించి త్వరగా గదిలోకి పరిగెత్తాను. అప్పుడు వర్ష తన నోటిలో చాలా నిద్రమాతలను వేసుకొని నీళ్లు తాగి ఇలా చెప్పడం మొదలెట్టింది. సరే, నేను చచ్చిపోతాను. అప్పుడు మీరిద్దరూ మీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఈ మాటలు వినగానే మాకు స్పృహ కోల్పోయినట్లుగా అనిపించింది. వెంటనే అవినాష్ తనని హాస్పిటల్కి తీసుకుని పరిగెత్తాడు. నేను కూడా వెంట వెళ్ళాను. మేము ఆసుపత్రికి చేరుకునే సమయానికి ఆమె క్రమంగా నిద్రలోకి జారుకొని అపస్మారక స్థితికి చేరుకుంది. 2 రోజులైనా వర్షాకి స్పృహ రావడం లేదు. డాక్టర్ గారు తన స్టమక్ వాష్ చేశారు. కానీ ఆ మాత్రల యొక్క ప్రభావం శరీరం అంతా వ్యాపించింది అనడంతో తను కోమాలోకి వెళ్తుందేమో అని భయపడిపోయాను. నా పరిస్థితి మరింత దిగజారిపోయింది. అవినాష్ పరిస్థితి కూడా నాలాగే ఉంది. 2 రోజుల తర్వాత తన స్పృహలోకి రావడంతో మా ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. కానీ ఆమె అలాగే ఇంకా మొండిగా ప్రవర్తిస్తుంది. ఒకవేళ మీరిద్దరూ పెళ్లి చేసుకోకపోతే నేను మళ్ళీ ఇలాంటిదే చేస్తాను అని మా ఇద్దరిని బెదిరించడం ప్రారంభించింది. దివ్య రాజుతోనే కాదు, మరి ఎవరితోనూ ఉన్నా నేను సహించలేను. తను ఎల్లప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. నా నుంచి తను దూరం అయితే నేను ఓర్చుకోలేను. నేను చచ్చిపోతాను. అవినాష్కి ఇప్పుడు అర్థమైంది తను బెదిరించడం లేదని, నిజమే చెబుతుందని. నేను కూడా నా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. కొన్ని రోజులకు వర్ష ఆరోగ్యం మెరుగుపడింది. హాస్పిటల్ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి నాకు అవినాష్కి పెళ్లి జరిపించింది. నేను హాస్పిటల్ నుంచి అనాథాశ్రమానికి పూర్తిగా విరిగిన మనసుతో తిరిగి చేరుకున్నప్పుడు రాజు నా ముందు కోపంగా నిలబడి, ఏం జరిగింది? నీ స్నేహితురాలి ఇంట్లో 2 రోజులు ఉండడానికి వెళ్ళిపోయావు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను దివ్య, నువ్వు ఒక కాల్కి కూడా సమాధానం ఇవ్వలేదు అనడంతో ఇప్పుడు నేను అతనికి ఏం చెప్పగలను? నా చేతిలో నుంచి ఉంగరం తీసి తన చేతికిచ్చాను.
తను ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అన్నాడు, దివ్య ఏం చేస్తున్నావు? రాజు, నేను ఈ బంధాన్ని కొనసాగించలేను, ముగించాలనుకుంటున్నాను అనడంతో నా మాట వినగానే అతడు కోపంతో, నీకు పిచ్చి పట్టిందా? నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. మనం ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకున్నాం. నిన్నటి వరకు ఈ సంబంధానికి నీకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మరి ఈరోజు ఏం జరిగింది? ఈరోజు నాకు పెళ్ళయింది అని చెప్పాను. నేను అబద్ధం చెబుతున్నట్లుగా అతడు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు అతను చూపు నా నుదుటిపై ఉన్న సింధూరం మీద పడింది. అతడు బాధతో, ఇదంతా అబద్ధమని చెప్పు దివ్య అనగానే నా చేతులతో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ తనతో జరిగినదంతా చెప్పాను. ఎమోషనల్ డెసిషన్. నువ్వు ఇప్పుడే అతడికి విడాకులు ఇవ్వు. ఈ బంధాన్ని నేను ఒప్పుకోను. వాళ్ళు నీతో క్రూరంగా వ్యవహరించారు. దివ్య రా, నీ స్నేహితురాలికి ఫోన్ చేయి అని రాజు చాలా బాధపడ్డాడు. రాజు, ఆమె చనిపోతుంది. మొదటిసారి రాజు కళ్ళలో నీళ్లు చూశాను. నువ్వు నా గురించి ఆలోచించలేదు. నా మీద నీ హృదయంలో ప్రేమ లేదా అంటూ తను కన్నీళ్లను తుడుచుకుంటూ, సరే వెళ్ళి నీ స్నేహితురాలికి జీవితం ఇవ్వు. ఇలా చెప్పి అతను ఆశ్రమంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. 2 రోజుల వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఒకరోజు ఆశ్రమానికి వచ్చిన ఇన్ఛార్జ్ గారు ఇలా చెప్పడం మొదలుపెట్టింది. దివ్య, నువ్వు చేసిన పని మంచిది కాదు. నువ్వు నా తమ్ముడు మనసును విరిసేశావు. అతడు ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి దుబాయ్కి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అతడికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. నువ్వు చేసిన పనికి అతనికి బ్రతకాలని కోరిక లేకుండా పోయింది. అతని ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఇంకెప్పుడు తిరిగి రాడు అనడంతో ఇది విని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. కానీ నేను ఏం చేయగలను? కొన్ని రోజుల తర్వాత వర్ష అవినాష్తో కలిసి సంతోషంగా నన్ను తీసుకెళ్లడం కోసం ఆశ్రమానికి పెళ్లి లెహంగాలో వచ్చింది. ఆమె తన చేతులతో నన్ను రెడీ చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. తను నిజంగానే పిచ్చిది. కాకపోతే ఎవరు ఇలా అలంకరిస్తారు? అవినాష్ మొహం చాలా విచారంగా ఉంది. ఇప్పుడు అతనికి నేను అక్కర్లేదని నాకు తెలుసు. ఇంటికి వెళ్ళగానే వర్ష నన్ను గదిలో కూర్చోబెట్టి బయటికి వెళ్ళిపోయింది. నాకు అవినాష్కు నా పట్ల ఎలాంటి ఉద్దేశాలు లేవు అని నాకు తెలుసు. ఆ సమయంలో నాకు చాలా బాధగా అనిపించింది. నా వల్ల రాజు గుండె పగిలిపోయిందని. కానీ నేనేం చేయగలను? నా స్నేహితురాలు చనిపోతాను అంటే నేను స్వార్థంగా ఉండలేను అనుకుంటుండగా గది తలుపులు తెరుచుకున్నాయి. నేను బంధాన్ని ఏర్పరచుకోవడానికి మానసికంగా సిద్ధం లేనని అవినాష్తో చెప్పాలని నేను తలపైకి ఎత్తి చూసేసరికి అవినాష్కి బదులుగా వర్ష గదిలోకి వచ్చింది. నన్ను చూసి నవ్వుతూ ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చొని చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను తెలుసా? చూడు దివ్య, అవినాష్కి నువ్వంటే అసలు ఇష్టం లేదు. అతడు నన్ను చాలా ఇష్టపడుతున్నాడు. అందుకే నేను నీతో ఈ విషయం స్పష్టంగా మాట్లాడాలని వచ్చాను. అవినాష్తో నీ బంధం పేపర్పై మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నేను అతడిని ఇష్టపడుతున్నాను కాబట్టి అతను నన్ను చూసే కళ్ళతో నీ వైపు చూడాలని ఎప్పుడూ కోరుకోకు. తన మాటలు వింటుంటే నాకు వెన్నులో వణుకు పుట్టింది. నా కోసం మాత్రమే నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు దూరం అవుతావు. మనమిద్దరం అనాథాశ్రమంలో ఉన్నట్లే ఇక్కడ ఇంట్లో ఉన్నాం. కానీ అవినాష్ నా భర్త. నీకు ఎటువంటి సంబంధం లేదు. అతడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించుకో. ప్రతిరోజు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంట్లో స్వేచ్ఛగా తిరుగు. కానీ అవినాష్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం గదిలో నుంచి బయటికి రాకూడదు. నీకు ఆహారం, నీళ్లు మరియు అన్నీ ఆ గదిలోనే అందుబాటులో ఉంటాయి. వర్ష మాటలు విన్న తర్వాత ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయినట్లుగా అనిపించింది. ఎంత స్వార్థపూరితమైన ప్రేమంటే, వర్షకు అలాంటి కోరిక ఉంటే అవినాష్తో నాకు బంధం ఎందుకు ఏర్పరిచింది? అలాగే తన భర్తతో ఎందుకు వివాహం చేసింది? నేను ఒక మనిషిని. నాపై ప్రేమ చూపాలని కోరుకుంటాను. దాని తర్వాత తను చెప్పిన మాట విని నా కాళ్ళ కింద భూమి కంపించింది. నువ్వు ఎప్పుడైనా అవినాష్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తే మాత్రం నేను చచ్చిపోతాను. అలాగే అవినాష్ ప్రాణాలను కూడా తీసేస్తాను. మీకు తెలుసు కదా, నేను ఏదైతే చెప్తానో అదే చేస్తానని. ఈ మాట చెప్పి తను గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. తన మాట విని నేను రాయిలాగా మారాను. నాలో ప్రాణం లేదు. కానీ నేనేం చేయగలను? తన కోసం నా జీవితం త్యాగం చేసినందుకు ప్రేమ పేరుతో శిక్ష వేస్తుందని నేను ఆలోచించలేకపోయాను. నా కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆ రాత్రంతా ఏడుస్తూ గడిపాను. మొదటిసారిగా నాకు తెలియని తల్లిని గుర్తు చేసుకోవడం ప్రారంభించాను. కావలసిన వాళ్ళే నన్ను వదిలించుకున్నప్పుడు ఎవరి నుండి ప్రేమ ఆశించగలను? బహుశా నాకు రాజు ఉసురు తగిలి ఉంటుంది. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న అతడిని వదిలేసి వర్షాకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. వర్షాకు అన్నీ దొరికాయి, ప్రేమించే భర్త మరియు స్నేహితురాలు. కానీ ఆమె తన కోసం నా జీవితాన్ని అజ్ఞాతంలో గడపాల్సి వచ్చేలా చేస్తుంది. ఉదయం నేను గదిలో నుండి బయటకు వచ్చినప్పుడు వర్ష మరియు అవినాష్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నన్ను చూడగానే వర్ష
రా దివ్య, వచ్చి ఇక్కడ కూర్చో, నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటూ వర్ష లేచి వెళ్ళిపోయింది. అవినాష్ తన నుదిరిపై చేయి వేసి లేచి నిలబడి వేడిగా ఉన్న టీని నోట్లో వేసుకొని నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నా రాకతో అతను డిస్టర్బ్ అయ్యాడని నాకు అర్థమైంది. నేను తనకి అనవసరమైన భార్యను. తన ముందు తన ఇష్టమైన భార్య కూర్చుంది. అలాంటప్పుడు నాకెందుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు? అవినాష్ ఇంటికి వచ్చే ముందు వర్ష నన్ను గదిలో బంధించి ఉంచేది. నా భోజనం కూడా అక్కడే ఇచ్చేది. వర్ష మరియు అవినాష్ మాట్లాడుకోవడం, నవ్వుకోవడం అన్ని గదిలోకి వినిపించేవి. నేను చేసిన తప్పు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. వర్ష నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది, కానీ అవినాష్ ముందు నన్ను బయటికి రానిచ్చేది కాదు. ఇలాగే 3 నెలలు గడిచిపోయాయి. నాకు ఇలా అనిపించేది, వర్ష ఎలా ఆడిస్తే అలా ఆడే తోలుబొమ్మనయ్యాను. ఒక రాత్రి నేను ఏడుస్తున్నప్పుడు ఎవరో నా తలుపులు కొట్టారు. అది వర్ష అని భావించి నేను కన్నీళ్లు తుడుచుకొని తలుపు తెరిచి చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఎదురుగా అవినాష్ నిలబడి ఉన్నాడు. నన్ను చూసి ఇలా అనడం ప్రారంభించాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ సమయంలో నాకు అతనిపై భరించలేనంత కోపం వచ్చింది. అతను ఇంత అజ్ఞానుడా? నేను ఎలా ఉన్నా నీకు పర్వాలేదు, నీ భార్య నీ దగ్గరే ఉంది, తన దగ్గరికి వెళ్ళండి, నన్ను నా ఇష్టానికి వదిలేయండి అనే మాట చెప్పి నేను తలుపు మూసేశాను. చాలాసేపు అతను తలుపుని తడుతూనే ఉన్నాడు, కానీ నేను రాయిలాగా కూర్చునిపోయాను. కొంతసేపటికి తలనొప్పితో నా తల పగిలిపోతుంది. ఈ సమయంలో అతను రూమ్లోకి వెళ్ళి ఉంటాడు అనుకుని నేను టీ పెట్టుకోవడానికి కిచెన్కి వెళ్ళాను. ఎవరో కిచెన్ తలుపు దగ్గర నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. అకస్మాత్తుగా నేను తిరిగి చూసి ఆశ్చర్యపోయాను. అవినాష్ వంటగది తలుపు కానుకొని నిలబడి ఉన్నాడు. అతడు నా వైపు చూస్తూ, టీ చేస్తున్నావా? అవును, నాకు తలనొప్పిగా ఉంది అనడంతో అవినాష్ అన్నాడు. నేను చాలా రాత్రులు మేల్కొని ఉండడంతో నాకు తలనొప్పి వచ్చింది. ఎవరిదో ఏడుపు నాకు విశ్రాంతినివ్వడం లేదు, నాకు టీ ఇవ్వండి అనడంతో అప్పటికే సిద్ధం చేసిన టీని ఒక కప్పులో పోసి మీరే తాగండి, నేను వెళ్ళి నిద్రపోతాను అనడంతో, దివ్య, టీ అయితే నీ కోసం చేసుకున్నావు, అలాంటప్పుడు నాకెందుకు వచ్చి వెళ్ళిపోతున్నావు? ఎంతకాలం ఇతరుల కోసం నీ కోరికలను చంపుకుంటావు? అది మంచిది కాదు అనడంతో అతని మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. మీరు నా గురించి పట్టించుకుంటారా? నేను అతనిపై ఎందుకు ఫిర్యాదు చేస్తున్నానో నాకు తెలియడం లేదు. అవును దివ్య, నేను నీ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. ఎందుకు? నువ్వు గదికి తాళం వేసుకుని ఉంటున్నావు. కొన్నిసార్లు నేను నిన్ను చూడాలని వచ్చినప్పుడు గదికి లాక్కుండడంతో వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ఇంత అణిచివేత మంచిది కాదు. ఏంటి, అతను నన్ను ఇష్టపడుతున్నాడా అని నా గుండె వేగంగా కొట్టుకుంది. నువ్వు చాలా మంచి అమ్మాయివే, అందుకే వద్దనుకుంటూనే నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. బహుశా ఇది మన బంధం యొక్క అనుబంధమై ఉండవచ్చు. నీ ఏడుపు నన్ను రాత్రంతా అశాంతిగా చేస్తుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడల్లా నా కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయి. నువ్వు నా భార్యవి కాబట్టి గదిలో తలుపులు వేసుకుని ఉండాల్సిన అవసరం లేదు. నేను రేపు ఆఫీస్ నుంచి రాగానే నువ్వు కూడా వర్షాలాగా బయట కూర్చో. ఈ మాట చెప్పి అతను కిచెన్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను అతన్ని మట్టి విగ్రహంలా చూస్తూ ఉండిపోయాను. మరుసటి రోజు నేను అలాగే చేశాను. నేను ఒక మంచి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి అవినాష్ కోసం హాల్లో వెయిట్ చేస్తున్నాను. నన్ను చూసి వర్ష షాక్తో ఇలా చెప్పింది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను తనకు సమాధానం చెప్పేలోపే బయట డోర్ బెల్ మోగింది. వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా అవినాష్ నవ్వుతున్న మొహం చూసి నా మొహంలో కూడా నవ్వు విరబోసింది. అతని చేతిలో 2 షాపింగ్ బ్యాగులు ఉన్నాయి. నా చేతికి ఇస్తూ, ఇది నీ కోసం. తర్వాత అతడు వర్షాకి మరో బ్యాగ్ తెచ్చాడు. కానీ ఆమె కోపంగా అక్కడే విసిరేసి తన గదిలోకి వెళ్ళింది. నేను ఆమెను అనుసరించి లోపలికి వెళ్ళబోతుంటే అవినాష్ నా చేయి పట్టుకొని చెప్పడం ప్రారంభించాడు, తనని తలపైకి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, భోజనం సిద్ధం చేయండి, ఈరోజు ఇద్దరం కలిసి తిందాం అంటే తను ఏమన్నా చేసుకుంటుందేమో అని అవినాష్తో చెప్పినప్పుడు తను ఏం చేసుకోదని చెప్పి అవినాష్ నాతో పాటే కూర్చొని డిన్నర్ చేస్తుంటే నా కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. దివ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడ్చి నన్ను మరింత ఇబ్బంది పెట్టుకో. నిన్ను హింసిస్తున్నానా? తన జీవితాన్ని వదులుకున్న ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తించడానికి నా మనస్సాక్షి అనుమతించదు. దివ్య, నీ యొక్క ఉద్వేగభరితమైన జీవితాన్ని చూసిన తర్వాత మాత్రమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ అతను తన చేతులతో నా కన్నీటిని తుడిచాడు. కాలం గడిచే కొద్దీ నేను అవినాష్ని ఇష్టపడడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా హృదయంలో ఎక్కడ వెతికినా రాజు కనిపించడం లేదు. ఇప్పుడు నా మనసులో అవినాష్ మాత్రమే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను అస్వస్థకు గురయ్యాను. ఏది తిన్నా జీర్ణించుకోలేకపోయేదాన్ని. వర్ష కూడా నన్ను చూసి కంగారు పడి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. డాక్టర్ చెప్పిన మాట విని వర్ష షాక్ అయింది. కానీ నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే వర్ష ఇవ్వలేని ఆనందాన్ని నేను అవినాష్కి ఇవ్వబోతుంటే చాలా సంతోషంగా ఉంది. వర్ష నా వైపు కోపంగా చూసి, ఇదంతా ఏంటి? ఇంత పాపం చేయడానికి నీకు సిగ్గుగా లేదా? నేనేం చేశాను? ఈరోజు నేను అవినాష్తో చెప్పి నీకు విడాకులు ఇప్పిస్తాను.
బహుశా ఈ బిడ్డ అవినాష్ బిడ్డ అని వినడానికి తను ఇష్టపడడం లేదు. నేను ఇంటికి వెళ్ళేసరికి అవినాష్ వచ్చి ఉండడంతో వర్ష ఇలా అంది, డాక్టర్ గారు తను ప్రెగ్నెంట్ అని చెప్పారు. నాకు తెలుసు అవినాష్, నీకు నేనంటే ఇష్టం. తనకు విడాకులు ఇవ్వండి. ఇప్పుడు తనని ఇంట్లో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. నేను తనని కలవకూడదని నువ్వు కోరుకునేవాడివి. నేను తనని ఎప్పటికీ కలవను. ఇప్పుడు నేను ఇంటి మీద మరియు మీ మీద పూర్తిగా దృష్టి పెడతాను. అన్నీ వదిలేస్తాను. ఆమెను ఇంట్లో నుంచి బయటికి పంపి విడాకులు ఇవ్వండి అని తను ఏడుస్తూ నోటికి వచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టింది. కానీ అతడు నా దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా ప్రెగ్నెంటా? అతడు వర్ష మాటలను ఒక చెవిలో నుంచి వింటూ మరొక చెవిలో నుంచి వదిలేస్తున్నాడు. నేను అవును అని తల ఊపడంతో నన్ను తన చేతుల్లోకి తీసుకొని, ఈరోజు నువ్వు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను. అదంతా చూసి వర్ష తుఫాను సృష్టించింది. ఆమె అవినాష్ దగ్గరికి వచ్చి అతనిని నా నుండి వేరు చేసావా అని తిట్టడం ప్రారంభించింది. నా ఇంటి నుండి బయటికి వెళ్ళు. నువ్వు నా ఇంటిని నాశనం చేయడానికి వచ్చావు. నేను చెప్పాను కదా, అవినాష్ దగ్గరికి రావడానికి ఎప్పుడూ ప్రయత్నించుకు అని. నేను నిన్ను నా కోసమే తీసుకుని వచ్చాను అని నన్ను కొట్టబోయేసరికి అవినాష్ తనని చంపదెబ్బ కొట్టి, జాగ్రత్త, ఎవరైనా దివ్యని ఒక మాట అన్నా ఊరుకునేది లేదు. నీ వల్ల ఆమెకు ఏమైనా హాని జరిగితే నాకన్నా చెడ్డవాడు ఎవరూ ఉండరు. దివ్య ఈ ఇంట్లో నా భార్యగా ఉంటుంది. ఇవన్నీ నువ్వు ఆమోదించలేకపోతే నిర్ణయించుకునే స్వేచ్ఛను నీకే వదిలేస్తున్నాను. ఇది విని వర్ష గదిలోకి వెళ్ళి లాక్ చేసుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు నా గుండె దడదడలాడుతుంది. నేను తనను ఎందుకు ఏడవనిచ్చాను? ఎల్లప్పుడూ తనని నా దగ్గర ఉంచుకొని తన కన్నీళ్లను తుడిచేదాన్ని. కానీ అవినాష్ నన్ను గదిలోకి వెళ్ళనివ్వడం లేదు. లేకుంటే తను నీ జీవించే హక్కు కూడా లాగేసుకుంటుంది. ఆమె లోపల ఏడుస్తుంటే నేను బయట కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నాకు వర్ష అంటే ఇష్టం, కానీ నా బంధం యొక్క హక్కులను కూడా కోరుకుంటున్నాను. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ముగ్గురం ఒకరికొకరం దూరం అయ్యాము. ఎవరూ ఎవరితోనూ మాట్లాడుకోవడం లేదు. ఇంట్లో వాతావరణం విచిత్రంగా మారింది. వర్ష చాలా నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. కానీ నేను ఆమె ముందుకు వెళ్ళడానికి భయపడుతుంటే, చింతించుకు, నేను నిన్ను ఏమీ అనను. నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కూడా నీ గురించి ఆలోచించాల్సింది. ఆమె చేతిలో బ్యాగ్ ఉంది. వర్ష, ఈ బ్యాగ్ ఎందుకు? దివ్య, నేను మీ ఇద్దరి జీవితాలను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. నేను నీకు చాలా అన్యాయం చేశాను. అప్పుడు నేనేమీ చూడలేనంత స్వార్థపరురాలు అయ్యాను. కానీ ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. దివ్య, ఎప్పుడూ అవినాష్తో సంతోషంగా ఉండు. ఇక నుంచి నేను ఒంటరిగా జీవిస్తాను. వర్షాన్ని ఆపడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ తను వినడం లేదు. అవినాష్, దయచేసి నాకు విడాకులు ఇవ్వండి. మీతో జీవించే హక్కు నాకు లేదు. తన మనసు విరిగిపోవడంతో తను వర్షాన్ని ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. అతను నిశ్శబ్దంగా విడాకుల పత్రాలపై సంతకం చేశారు. వర్ష తిరిగి అనాథాశ్రమానికి చేరుకుంది. కొంతకాలం తర్వాత అనాథాశ్రమం ఇన్ఛార్జిగా మారింది అని విన్నాను. మరి అప్పుడప్పుడు ఆమెను కలవడానికి వెళ్ళేదాన్ని. ఒకరోజు ఆశ్రమంలో నుంచి వచ్చేటప్పుడు నాకు రాజు ఎదురుగా అతనితో ఒక అమ్మాయి ఉంది. రాజు, ఎలా ఉన్నావని అడిగాను. తన భార్యని పరిచయం చేశారు. రాజు నిర్ణయం పైన ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందరికీ సొంతంగా జీవించే హక్కు ఉంటుందని. నాకు జీవితంలో ఎటువంటి దుఃఖం లేదు. వర్ష ఒకటే సంతోషంగా లేదన్న బాధ తప్పితే నేనేం చేయగలను? తన తప్పు వల్ల ఇదంతా జరిగింది. నాకు వివాహమై 5 సంవత్సరాలు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.